కూకట్పల్లి చిన్నారి హత్య కేసులో పోలీసులకు బిగ్ క్లూ దొరికినట్లు తెలుస్తోంది. నిన్న తల్లిదండ్రుల్ని స్టేషన్ కు పిలిచి దాదాపు 7 గంటల పాటు విచారించిన పోలీసులు మళ్లీ ఇవాళ ఉదయం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాదు అపార్ట్మెంట్ వాళ్లను కూడా మరోసారి పిలిచి వారి నుంచి ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. సీసీ ఫుటేజ్ లో ఇంటికి వచ్చిన వ్యక్తి, గేటు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీకి వచ్చారు పోలీసులు. మరోవైపు ఇప్పటికే 5 రోజులు గడుస్తుండటంతో ఈ కేసుపై పోలీసులు రేపు మీడియా ముందుకొచ్చి వివరాలు తెలిపే అవకాశం ఉంది. కత్తితో పొడవడం, వెనకాల పొడవడం చేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకు చేశారు? దేనికోసం చేసిండు? ఏమన్నా చేశాడా? పిల్లని చేసిండు చూస్తే మమ్మీ డాడీకి చెప్తుందని చేశారా? లేకపోతే ఇంట్లో ఏమన్నా దోసుకెళ్ళినప్పుడు చూసి చెప్తుందని చేశారా? ఎందుకోసం చేశారు? అది కారణం కనుక్కుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇలాంటిది ఇంకొకరికి జరగొద్దు. అంటే సొసైటీలో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదా? వాళ్ళకి మీరు చెప్పాలి. సేఫ్టీ ఉండదా? సేఫ్టీ ఉంటుందా? ఉండదా? అంటే లోకం మీద అందరు ఎలా బతుకుతారండి? పేరెంట్స్ పని చేయకపోతే పిల్లలు ఎలా బతకాలి? మరి ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా బతకాలి? ఇంట్లో వదిలేసిపోయిన వాళ్ళకి అందరికి ఇట్లా చేస్తారా? ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఎట్లయితే న్యాయం జరుగుతుందండి? ఎలాగ అనుకుంటారండి? ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి రావద్దండి. జిటమ్మా కూకట్పల్లి చిన్నారి హత్య కేసులో ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మైనర్ బాలిక హత్య కేసులో 2వ రోజు ఈ రోజు తల్లిదండ్రులని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఈ రోజు విచారణ చేపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. నిన్న 7 గంటలకు పైగా తల్లిదండ్రులు విచారించినటువంటి పోలీసులు 2వ రోజు ఈ రోజు కూడా రావాలి పోలీస్ స్టేషన్ కట్టు కూడా పిలిపించి వారిద్దరి నుంచి విడివిడిగా ఈ విచారణ అంశాలని రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మీరు ఎక్కడెక్కడ నివాసం ఉండేవారు, ఎక్కడైనా గొడవలు జరిగేదా, ఈ హత్య జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, మీ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి, మీరు ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఆ సమయంలో ఎక్కడున్నారంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా తల్లిదండ్రుల నుంచి రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తల్లిదండ్రుల మీద కొన్ని అనుమానాలు వ్యక్తమై ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో తమ కూతురుని తమే హత్య చేసుకుని రోడ్డుపైకి వచ్చి ఎందుకు ఇంతలా మేము ప్రాధేయపడతాము, ఇంతలా మేము రిక్వెస్ట్ చేసుకుంటాము, ఇదంతా కావాలని కొంతమంది తల్లిదండ్రుల హస్తం అంటూ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. దాంట్లో ముమ్మాటికి నిజం లేదు, అది అవాస్తవము. మా కూతుర్ని మేమెందుకు చంపుకొని రోడ్డుపైకి వచ్చి ఇంతలా మేము రోధిస్తూ ఇంతలా మేము సీరియస్ గా తీసుకొని వ్యవహరిస్తాము అంటూ కూడా వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పదే పదే పోలీసుల ముందు అయితే తెలియజేస్తా ఉన్నారు. ఈ హత్య కేసు 5 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసుని ఛేదించలేకపోయారు, ఎలాంటి ఎవిడెన్స్ సేకరించలేకపోయారు. హత్య తర్వాత క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకొని ప్రాథమికంగా సేవకరించినటువంటి ఆ డీటెయిల్స్, ఆ ఎవిడెన్స్ అన్నింటిని కూడా అనాలిసిస్ చేస్తా ఉన్నారు. సీసీ కెమెరాలో దొరికినటువంటి ఫుటేజ్ అంతా కూడా అనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఇంట్లో మాయమైనటువంటి కత్తి ఎక్కడ పడేశారనే దానిపై కూడా ఇంకా వెతుకులాట జరుగుతా ఉంది. ఈ పోలీసులకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అందిన తర్వాత పాప ఒంటిపైన సుమారు 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్టుగా కూడా గుర్తించి ఇది ఏ కత్తి ఉపయోగించి పాపను హత్య చేశారు, ఇంట్లో మిస్ అయినటువంటి కత్తి ఎన్ని ఇంచులు ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుందంటూ కూడా ఆ వివరాలు సేకరించి ఆ మిస్ అయినటువంటి కత్తి ఈ పాప ఒంట్లోకి దిగినటువంటి కత్తు ఒకటేనా అనే ఒక కోణంలో కూడా
ఈ షార్ట్ ఒపీనియన్ వచ్చిన తర్వాత పోలీసులు ఆ రకమైనటువంటి అనాలిసిస్ ని కూడా చేపడతా ఉన్నారు. ఇన్ని రోజుల పాటు ఈ సేకరించినటువంటి ప్రతి ఎవిడెన్స్ ని మళ్ళీ పరిశీలించి ఇటు కుటుంబ సభ్యులను పిలిపించి తల్లిదండ్రులను సైతం విచారించి రెండో రోజు కూడా ఈ రోజు సుదీర్ఘంగా ఇటు తల్లిని అతి తండ్రిని ఇద్దరిని విచారించి వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఇంకెవరిపైన అనుమానం వ్యక్తం చేస్తే వారిని కూడా అదుపులోకి తీసుకొని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. సందీప్, రవితేజ, దర్యాప్తులకు అపార్ట్మెంట్ వాసులు సహకరిస్తున్నారా? అందరూ సహకరిస్తా ఉన్నారు. అపార్ట్మెంట్ వాసులతో పాటు పోలీసులు ఎవరిని పిలిపించినా ఎవరు ఏ రకమైనటువంటి వివరాలు అందించాలన్నా ఇటు కుటుంబ సభ్యుల వివరాలు, అటు చనిపోయినటువంటి మైనర్ బాలిక వివరాలు, ఆ రోజు కాలనీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ వివరాలన్నీ కూడా పోలీసులు అనుమానం వచ్చినటువంటి వారందరినీ కూడా అక్కడికి విచారించి ఇరుగు పొరుగు ఉన్నటువంటి కిరాణా షాపు, రోడ్డుపై ఉన్నటువంటి ఇతర షాప్ యజమానులు, రోడ్లపై ఉన్నటువంటి తోపుడు బండ్లు, వ్యక్తులు, అటువైపుగా వెళ్లినటువంటి ఆటోలు, బైక్ డ్రైవర్స్, సీసీటీవీ ఫుటేజ్ లో ఒక వ్యక్తి దాక్కున్నట్టుగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు, అతన్ని పిలిపేయడము, మొత్తం ఈ ఎపిసోడ్ లో ఆ రోడ్డు మార్గాన ఆ సమయంలో ఎవరెవరు ఫుటేజ్ లో కనిపిస్తా ఉన్నారో ఆ వాహనంతో కూడినటువంటి రిజిస్ట్రేషన్ యజమానులకు ఫోన్ చేసి మరీ పిలిపించి ఆ సమయంలో అనుమానపు వ్యక్తులు గాని ఎవరైనా పరిగెత్తడం గాని చేతిలో కత్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంటూ కూడా పదే పదే ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో కూపిలాగేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ 5 రోజుల పాటు పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ అయితే లభించలేదు. దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, వీటన్నిటిని సీసీటీవీ కెమెరాలను మాత్రం అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు ఈ కేసుని దర్యాప్తు సాగించేటువంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.